ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్దీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది. సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి. సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత. సో హైదరాబాద్ని ఫిలిం హబ్ లాగా తయారు చేద్దాం. థ్యాంక్ యూ. గంగాధర్ గారు ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే అండి. మీ అందరికీ తెలుసు, ఆగస్ట్ 4th నుంచి సినిమా వర్కర్స్ అందరూ స్ట్రైక్లో ఉండడం. మెయిన్లీ ఇది వేజ్ హైక్ కోసం డిస్ప్యూట్ రైజ్ చేయడం జరిగింది. మెయిన్లీ వర్కర్స్ ఫెడరేషన్ నుంచి 30% హైక్, ఒక 3 years పీరియడ్ టర్మ్కి 30% వేజ్ హైక్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ముందు బయలేటరల్గా ఫెడరేషన్కి చేంబర్కి మధ్యలో చాలా నెగోసియేషన్ జరిగింది. అక్కడ రిజాల్వ్ కాలేదు కాబట్టి డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా 3-4 మీటింగ్స్ అయిన తర్వాత కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ డిమాండ్స్ రావడం జరిగింది. కంక్లూసివ్గా ఏంటంటే ఒక 4 మెయిన్లీ చాలా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చారు, కానీ మేజర్గా ఒక 4 కండిషన్స్ని ముందు పెట్టడం జరిగింది ప్రొడ్యూసర్స్ నుంచి. మెయిన్లీ వర్క్ కాల్ షీట్ ఒకటి, 9 to 9 కాల్ షీట్ ఒకటి, యూనియన్ మెంబర్స్ కాకపోయినా ఎవరినైనా హైర్ చేసుకునేది అనేది ఒక పాయింట్. తర్వాత రేషియో అనేది ఇండస్ట్రీలో ఉంది. బయట నుంచి ఇక్కడ వర్క్ చేసే ఫైటర్స్ మెయిన్లీ డాన్సర్స్లో 50% అండ్ డాన్సర్స్లో 70 and 30% రేషియో ఇప్పుడు ప్రజెంట్గా ఉంది. సో దీన్ని కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలనేది ప్రొడ్యూసర్స్ నుంచి డిమాండ్. అలానే వేజ్ హైక్ 30% ఆల్రెడీ చెప్పడం జరిగింది, కాల్ షీట్ కూడా అయింది. దెన్ ఇలాంటి ఒక 4-5 సర్వీస్ కండిషన్స్ మీద మాట్లాడడం జరిగింది. ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ డిస్కషన్స్ ఒక అగ్రిమెంట్ వరకు వచ్చింది, ఒక సెటిల్మెంట్ అయింది ఈరోజు. మెయిన్లీ వేజ్ హైక్ 22.5%, 3 yearsకి 22.5% వేజ్ హైక్కి బోత్ పార్టీస్ అగ్రీ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్ 12.5% ఇస్తున్నారు, సెకండ్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ 5% అంతే కదండి, బిలో 2000కి. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 24 యూనియన్స్లో 13 యూనియన్స్ మెయిన్లీ ఈ వర్కర్స్ కేటగిరీలో వస్తారు. లో వేజ్, బిలో 2000 వేజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ 5% ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా 22.5% వేజ్ హైక్ ఉంటుంది. బిట్వీన్ 2000 and 5000 మధ్యలో ఎర్న్ చేసే వారికి ఫస్ట్ ఇయర్ 7.5% వేజ్ హైక్ ఉంటుంది, సెకండ్ ఇయర్ 5% వేజ్ హైక్ ఉంటుంది, థర్డ్ ఇయర్ 5% వేజ్ హైక్ ఉంటుంది. ఇంకా వేరే ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ ఫెడరేషన్ నుంచి, ఫిలిం చేంబర్ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది సభ్యుల్ని కాన్స్టిట్యూట్ చేసి వేరే ఇంకా కొన్ని ఇంకా ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి. ఆ చిన్న ఇష్యూస్ని కొంత ఇన్డెప్త్ స్టడీ చేసి ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే అది రిజాల్వ్ చేయడానికి
ఒక 1 month టైం పీరియడ్లో మిగతా ఇష్యూస్ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంకా డబుల్ కాల్ షీట్ ఒకటి ఉంది. సండేస్ రోజు ఇప్పుడు జనరల్గా డబుల్ పేమెంట్స్ జరుగుతున్నాయి ఇప్పటి వరకు. ఇప్పుడు పెద్ద సినిమాలకి మాత్రం 1.5 కాల్ షీట్ ఉంటుంది ఎవ్రీ సండే. చిన్న సినిమాలకు మాత్రం సెకండ్ అండ్ ఫోర్త్ సండే మాత్రమే 1.5 కాల్ షీట్ ఉంటుంది. ఇంకా చిన్న సినిమాలకు కూడా ఇంకా కొన్ని కండిషన్స్ అడిగారు. అదంతా ఈ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తారు గవర్నమెంట్ నుంచి. ఆ కమిటీ విల్ అడ్రస్ అదర్ ఇష్యూస్ రిలేటెడ్ టు స్మాల్ మూవీస్. స్మాల్ ఒరిజినల్ అది ఇది ఇంతకుముందు కొన్ని కండిషన్స్ ఆల్రెడీ ప్రివైలింగ్ ఉన్నాయి. అంటే స్మాల్ బడ్జెట్ మూవీస్కి 15% డిస్కౌంటెడ్ రేట్లో వర్కర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో దట్ విల్ కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్. అంతే కదండి. 10 గంటల విషయంలో 6 to 6, 9 to 9 అది ఒప్పుకున్నారండి. 9 to 9 ఆర్ 6 to 6. ప్రొడ్యూసర్ అది వెసులుబాటు. ఆయన 6 to 6 కాల్ షీట్ ఉంటే 6 to 6 వస్తారు, లేదంటే 9 to 9 అంటే 9 to 9 వస్తారు ఆ రోజు షూట్ని బట్టి. సో ఇమీడియట్గా స్ట్రైక్ విత్డ్రా చేస్తున్నారండి. స్ట్రైక్ ఇస్ కాల్డ్ ఆఫ్. అనిల్ గారు చెప్తారు రిగార్డింగ్. ఓకే సార్, ఫర్దర్గా ఇలాంటి ఇష్యూస్ కాకుండా ఇది మనం వచ్చిన ఒక కమిటీ, గవర్నమెంట్ నుంచి ఒక కమిటీ ఫామ్ చేస్తుంది. ఫర్దర్గా అంటే జనరల్గా ఇది కామన్ అండి. అంటే వేజ్ నెగోసియేషన్ అప్పుడు కొంత వర్కర్ నుంచి డిమాండ్ ఉంటుంది, కొంత స్ట్రైక్ అని వర్క్ ఆపడం అనేది కామన్గా జరుగుతుంది. మరి కొంత ముందే ఎప్పుడైతే టర్మ్ కంప్లీట్ అవుతుందో ఒక 1-2 months ముందే నెగోసియేషన్లో కూర్చుంటే బిఫోర్ ఆ అగ్రిమెంట్ అయ్యేలోపు అది రిజాల్వ్ అవుతుందని కోరుకుంటున్నాను. ఫెడరేషన్ టాలీవుడ్ వివాదానికి శుభం కార్డ్ పడింది. టాలీవుడ్ వివాదం పరిష్కారం అయిపోయినట్టు కనిపిస్తోంది. ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలమయ్యాయి. లేబర్ కమిషన్ మధ్యవర్తిత్వంలో జరిగిన చర్చలు సఫలం కాగా సినీ కార్మికులు 18 రోజులుగా చేస్తున్న ఈ సమ్మెని ప్రస్తుతం విరమించారు. అదే కనుక ఒకటి మటుకు చెప్పదలుచుకున్నాను. ఇవాళ కనుక గవర్నమెంట్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వకుంటే కనుక ఇంకెన్ని రోజులు జరిగేదో మాకు తెలియదు ఈ స్టాండ్ ఆఫ్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఫర్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ చొరవ తీసుకుని దీన్ని సాల్వ్ చేయాలని ఒక కంకణం ఫర్ హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్ లైక్ యూ వాంట్ టు హ్యావ్ ఏ హైదరాబాద్ హబ్ చేద్దాం అంటున్నారు కాబట్టి. సో ఇవన్నీ కూడా సాల్వేషన్ ఆయన మూలంగా జరిగింది. ఎందుకంటే చిన్న స్టాండ్ ఆఫ్ ఉంది 18 రోజుల నుంచి మాకు. ఇష్యూస్ సేమ్ ఇష్యూసే, బట్ అనుకున్నాయి, బట్ స్టాండ్ ఆఫ్ ఉంది కాబట్టి. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ముందుగా ఫెడరేషన్ వారందరూ కూడా వాళ్ళు అర్థం చేసుకున్నందుకు, నిర్మాతలు ఒక బాధలు అర్థం చేసుకున్నందుకు, వాట్ ఎవర్ సెటిల్మెంట్కి వచ్చినందుకు కానీ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ఈచ్ పేరున అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఈ ఎఫర్ట్ ఫర్ ద ఫస్ట్ టైం లేబర్ డిపార్ట్మెంట్ గంగాధర్ గారి 2 months బ్యాక్ వచ్చాం. సో ఆయన హీస్ బీన్ వెరీ కోఆపరేటివ్ ఫర్ బోత్ ద సైడ్స్. సో ఇవాళ ఆల్మోస్ట్ 8 to 9 hours we have spent. పాపం ఆయన అండ్ టీమ్ కానీ జేసీ గారు ఇద్దరు కూడా వాళ్ళకి ఇండస్ట్రీ గురించి పెద్ద నాలెడ్జ్ లేకపోయినా కానీ దే ఆర్ సో పేషెంట్. సో ఆల్ దిస్ వర్క్ అండ్ ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రానా? రైట్ రైట్.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల తరపున మేము వేతనాల పెంపు విషయంలో గత 19 రోజుల నుంచి నిరసన తెలియజేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ విషయంలో చాలా చొరవ తీసుకొని ఈరోజు ఎలాగైనా సరే అటు నిర్మాతలకి ఇటు కార్మికులకి న్యాయం జరిగే విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి అని సూచించిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, మా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారికి, అలాగే కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారికి, లేబర్ కమిషనర్ గంగాధర్ గారికి, ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ విషయంలో మాకు ఫెడరేషన్కి ఛాంబర్కి మధ్యలో ప్రతి 3 ఇయర్స్కి ఈ వేజెస్ విషయంలో మాకు చాలా అసందిగ్ధత ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈసారి లేబర్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే వారు కూడా ఇప్పుడున్న సినిమా పరిస్థితిని, ఇప్పుడు సినిమా ఎలా ఉంది అనేది వారు కూడా వివరించారు. అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సినిమా హబ్గా చేస్తున్న తరుణంలో ఇలా 19 రోజులు కార్మికులు నిరసన తెలియజేయటం మనకు ఇబ్బందికర వాతావరణంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా త్వరగా ఈరోజు ఈ సమస్యను పరిష్కరించమని చెప్పారు. కాబట్టి మేము ఏదైతే 30% వేతనం కావాలని చెప్పేసి గత 19 రోజుల నుంచి అడుగుతూ ఉన్నాం. ఇక సమస్యలు ఇరుపక్కల ఉన్నాయి కాబట్టి వారు అన్ని విషయాలు కూడా ప్రభుత్వం వారు అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించి ఒక మొదటి సంవత్సరం 15%, రెండవ సంవత్సరం 2.5%, మూడవ సంవత్సరం 5% కింద వారు డిసైడ్ చేయడం జరిగింది. మొత్తం కూడా 22.5%, 30%కి మేము 22.5% వారు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అలాగే కండిషన్ల విషయంలో కూడా ఆ మొదటి కండిషను ఎలాగో ఇప్పటి నుంచో ఉంది కాబట్టి దాని ప్రకారమే ఫాలో అవుతామని చెప్పాము. మన దగ్గర స్కిల్ లేకపోతే కనుక బయట నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు. సో దానికి కూడా అంగీకరించడం జరిగింది. ఇక రెండోది ఫైటర్స్ డాన్సర్స్ రేషియో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కూడా ఈసారి అది ఇండియా లెవెల్లో పరిష్కారం కావాలి కాబట్టి హైపెక్ మీటింగ్కి ఇటు లేబర్ కమిషనర్ గారిని, అటు ఛాంబర్ పెద్దల్ని, అట్లాగే దిల్ రాజు గారిని, వారిని కూడా వారి సహకారం కావాలని చెప్పాము. వారు కూడా ఇస్తామని చెప్పారు. అక్కడ కనుక పరిష్కారం అయితే దాని ప్రకారం కూడా ముందుకెళ్ళడానికి సిద్ధమే అని చెప్పాము. ఇక మూడో విషయంగా ఆదివారాలు వారు అడిగారు. ఆదివారాల విషయంలో ఇప్పటిదాకా డబుల్ కాల్ షీట్లు ఉండేవి, దాన్ని 1.5 కాల్ షీట్ కింద. అలాగే నాలుగవది 9 గంటల నుంచి 9